గైనకాలజిస్ట్ డాక్టర్ అండాల్ భాస్కర్ గారు. వీరు గత 25 సంవత్సరాలుగా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తూ అలాగే గర్భ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఎంతో మంది స్త్రీలకు తమ సేవలను అందిస్తున్నారు. సంతానలేమికి సంబంధించిన సమస్యలకు అలాగే గర్భకోశ వ్యాధికి సంబంధించిన సమస్యలకు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మా లైఫ్కి కాల్ చేసి డాక్టర్ గారిని లైవ్లో సంప్రదించవచ్చండి. అండ్ మా లైఫ్కి కాల్ చేయవలసిన నంబర్ 230-3999. కాల్ చేసే ముందే మీ టీవీ వాల్యూమ్ని మ్యూట్ చేయించి మాట్లాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారు మన ఆలోచన విధానం గర్భం వచ్చినప్పుడు దాని మీద ఎలాంటి ప్రభావం హలో నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. తల పైన ఉంది, చాలేదన్నారు. నేను కరెక్ట్గా 5 daysకి డెలివరీ డేట్ అది మళ్ళీ ఉమ్మని కూడా కొంచెం ఎక్కువ ఉందన్నారు. ఏదైనా బ్లాక్లో వస్తే అంటే మీరు ఈ టైంలో కొంచెం ఫ్రీక్వెంట్గా డాక్టర్ని సంప్రదించాలి. ఉమ్మనీరు ఎక్కువ ఉంది అంటే కొంచెం బేబీ మూమెంట్ బాగా గమనించుకోండి. బేబీ మూమెంట్ తక్కువైనా లేదా మరీ ఎక్కువైనా మాత్రం వెంటనే డాక్టర్ని వీలైతే వరకు డేట్ దాటకుండా డెలివరీ తీసుకుంటే సరే. 9 నెలల పెట్టిన 10 రోజులకి స్కాన్ తీశారు. ఎదురు కాళ్ళతో ఉందని చెప్పారు. అట్లా ఉన్నప్పుడు ఎదురు కాళ్ళతో ఉందంటే మళ్ళీ ఇంకొకసారి స్కాన్ చేసుకొని డెలివరీ పెట్టేసుకోవడం బెటర్. ఎదురు కాళ్ళతో ఉన్నప్పుడు మళ్ళీ అంటే 10 days ఆగి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మేడంకి పొజిషన్ అర్థం కాదు. మళ్ళీ స్కాన్ తీసింది. తీస్తే పొజిషన్ కిందకు వచ్చింది కానీ ఇంకా దిగలేదు అని చెప్పారు. ఇప్పుడు తలతోనే ఉంది కదా, కింద తల కిందకి ఉంది. ఇంకొకసారి చూపించుకున్నా ఉమ్మనీరు ఎక్కువ ఉంది కాబట్టి పొజిషన్ మారుతూ ఉండొచ్చు. చూపించుకొని దాన్ని బట్టి మేడం చెప్పినట్టు డిసైడ్ చేసుకోండి. సరేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కాలింగ్. ఓకే, మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఈ మానసిక ఒత్తిడి ఎట్లా నెక్స్ట్ ఇది ఎందువల్ల ఇది కనిపిస్తుందంటే ఈ హార్మోన్స్ దీన్ని HPO యాక్సిస్ అని చెప్తాం. బ్రెయిన్లో నుంచి మన ఆలోచన ఉత్పత్తి అయ్యే ప్రదేశం, అక్కడ నుంచి మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అది ఓవరీస్ మీద పనిచేస్తుంది. కాబట్టి మన ఆలోచనలో హార్మోన్ ద్వారా మనం గర్భం వచ్చేదాన్ని మనకి ఆ ఫంక్షన్ని అది నడిపిస్తుంది. సో మనం ఫ్రీగా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు, మామూలుగా ఉన్నప్పుడు అందరికీ వచ్చినట్టు శారీరక లోపం అంతా ఏం లేనప్పుడు ఈ హార్మోన్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. కానీ టెన్షన్ పడినప్పుడు, ఒత్తిడి పడినప్పుడు సో అప్పుడేమవుతుంది, స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఈ నార్మల్ పని జరగట్లేదు. అందుకని ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా అన్నీ బాగుంది అయినా లేట్ అవుతుందంటే ఇది కారణం. స్ట్రెస్ హార్మోన్స్ నార్మల్ హార్మోన్ బ్యాలెన్స్ ని ఇబ్బంది పెడతాయి. అదే హ్యాపీగా సంతోషంగా అట్లా ఉన్నప్పుడు హ్యాపీగా హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు నార్మల్ ఫంక్షన్ ఇంకా స్ట్రెంగ్తన్ అవుతుంది. అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చేదానికి ఛాన్సెస్. సో నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి అండి? ఓకే, డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి మా. నాకు ఈ నెల 28కి 9 ప్రెగ్నెంట్. ఇప్పుడు 28కి 9 పూర్తి పడబెడుతుంది. కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎన్నో గర్భమ్మా? ఇది సెకండ్. ఫస్ట్ బాబు. అది నార్మల్ డెలివరీనా? నార్మల్ డెలివరీ. అప్పుడు 9 నెలల నిండిందా? 9 నెలలు నిండలేదు. ఏమ్మా? హలో హలో హలో. ఓకే, కట్ అయిపోయినట్టుంది. ఓకే, సో మీరు కంటిన్యూ చేస్తున్నారు. అండ్ మన ఆలోచన ఇంకేమైనా ఇంకా దాంట్లో ఇంకా అదే కాల్ ఒకసారి. ఓకే, సో మీరు కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు దీని మీద స్టడీస్ చేస్తున్నారు. రీసెర్చ్ స్టడీస్ లో ఏం తెలియదంటే, మనం టెన్షన్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రేట్స్ తక్కువ ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా. సో దానికి కంటిన్యూటీగా ఇంకొక ఇది చేశారు. ఏంటంటే కొంతమందిని తీసుకొని ప్రెగ్నెన్సీకి ట్రై చేసే పేషెంట్స్ ని ట్రీట్మెంట్ ఇస్తూ ఇది బిహేవియర్ థెరపీ, ఓకే, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని. సో ఈ సైకోథెరపీ ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రెగ్నెన్సీ రేట్ ఎక్కువగా ఉంది, 55%. ఓన్లీ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఓన్లీ 20% ఉంటుంది. ఓకే. సో దీని వల్ల ఏం మనకి తెలుస్తుందంటే, మనం ఫిజికల్ ట్రీట్మెంట్ ఎంతనో ఇంకా అంత ఈ మానసికంగా కూడా మనం ప్రశాంతంగా ఉండడం. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్కారం అండి. హలో, ఆండాల భాస్కర్ గారేనండి? డాక్టర్ గారు ఉన్నారండి. ఫస్ట్ మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో ఉంచండి. తగ్గించామా? ఓకే, మీ పేరు చెప్పండి. హలో, మీ పేరండి? నా పేరు శ్రీదేవి అండి. శ్రీదేవి గారు ఎక్కడి నుంచి అండి? నెల్లూరు నుంచి అండి. ఓకే, సో ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఫస్ట్ ప్రెగ్నెన్సీ మీ దగ్గర నాకు కన్సీవ్ అయింది మేడం. ఓకే అమ్మా. ఇప్పుడు పాపకి 3 years మేడం. ఓకే. తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలని అనుకుంటున్నాము. ఇంకా ఇంతకు ముందు మీరు ల్యాప్టాప్ చేసిన తర్వాతే పాప ప్రెగ్నెన్సీ నిలబడింది. ఓకే. మళ్ళీ ఇంతకు ముందు పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చేది కాదు, ఇప్పుడు కూడా అలాగే వచ్చింది మేడం. పీరియడ్స్ కరెక్ట్ గా రావు. మీ దగ్గరికి మళ్ళీ ట్రీట్మెంట్ కి రావాలా? ఏవైనా సొల్యూషన్ ఉందా మేడం? ఒకసారి చూసుకుంటే మంచిది, ఎందుకంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంది అంటున్నారు కాబట్టి మనకి ఎగ్ డెవలప్మెంట్ బాగుండాలి. సో అండం పెరుగుదల బాగున్నప్పుడు అప్పుడు మిగిలిన ఫ్యాక్టర్స్ కూడా బాగుంటే ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఎగ్ డెవలప్మెంట్ లో ప్రాబ్లం కానీ, ఎగ్ రిలీజ్ లో ప్రాబ్లం కానీ, లేదా సీరం ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లో ఏమైనా డిఫరెన్స్ అట్లా ఏమైనా ఉన్నా కూడా డిలే అవుతుంది. ఆ ప్రాబ్లం సరి చేసేసుకుంటే మనకి బాగుంటది. సరేనా? ఖచ్చితంగా వస్తుంది. ట్రీట్మెంట్ తీసుకోవాలి. చెప్పండి, చెప్పమ్మా. ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడమే 7 years కి వచ్చింది మేడం. మీ వల్లేను. మీకు చాలా ధన్యవాదాలు మేడం. మీ వల్ల నాకు ఒక పాప వచ్చింది అని అంటే, ఆ పాప ఎంత తెలివి కలది. నేను చెప్తుంటా మేడం పాపకి, మీరు టీవీలో రాగానే ఇది ఈ మేడం వల్లేనమ్మా నువ్వు నాకు పుట్టింది అని చెప్పుకోవడం వల్ల ఎంత ఆనందం ఉంటుంది మేడం. మీ వల్ల అసలుకి నేను ఎంత మందికి చెప్పుకుంటాను మేడం. చాలా ఆనందంగా ఉంటుంది మేడం. మీ టీవీలో వచ్చినా కూడా నాకు చూడంగానే చాలా ఆనందంగా ఉంటది. చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీ వల్ల నాకు పాప పుట్టడం వల్లే. మంచిదేమా. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ట్రీట్మెంట్ తీసుకో, మళ్ళీ మంచి బిడ్డగా తీసుకుంటావు. ఓకేమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే అసలు వాళ్ళ మాటలని తెలిసిపోతుంది. సో మనకి ఆలోచన విధానం ఇలా ఉంటే కరెక్ట్ గా మంచిగా మన గర్భం మీద మంచి ప్రభావం చూపిస్తుందని చెప్పారు. సో ఇంకేమన్నా అందులో మనం తీసుకోవాల్సింది? కాల్ చేసుకుంటామా? ఓకే. హలో హలో, నమస్కారం అండి. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి పూర్తిగా.
తగ్గించామండి. పూర్తిగా తగ్గించాలండి లేదా బయటైనా వచ్చి మాట్లాడండి. తగ్గించామండి పూర్తిగా. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు ఎస్కే షర్మిల. షర్మిల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాయుడుపేట. ఓకేనండి, డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నేను నాకు ఒక బాబు ఉన్నాడు, 3 సంవత్సరాలు. ఆ బాబుకి డేటు 2 నెలలకు ఒకసారి నెలకు ఒకసారి వస్తుంది. వచ్చినప్పుడు ఎక్కువగా పెయిన్, కడుపులో ఎక్కువగా నొప్పి వచ్చేస్తుంది. అది ఎందువలన ఇంతవరకు మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. 3 సంవత్సరాల పైన అయిపోయింది. కొంతమంది రాదు అంటున్నారు దానికని. లేదమ్మా, ఇంతకుముందు ప్రెగ్నెన్సీ రాకముందు కూడా ఇట్లా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏనా? అప్పుడు కూడా కడుపు నొప్పి ఉండేదా? లేదు, అప్పుడు ఏమంతగా లేదు, ఇప్పుడే ఎక్కువగా వస్తుంది. నడుము నొప్పి, కడుపులో నొప్పి అలా వస్తుంది. అట్లయితే ఒకసారి చూపించుకోవాలమ్మా. స్కాన్ చూసి గర్భసంచిలో ఏమైనా మార్పు ఉందా, ఏమైనా కణితల్లాగా అట్లా ఏమైనా ఉందా, లేదా అండాశయం కూడా బాగుందా, ఈ హార్మోన్స్ బాగుందా అని చూసుకుంటే, వాటిలో ఏమైనా ప్రాబ్లం ఉండి సరి చేసుకుంటే ఫస్ట్ వచ్చినట్టే వస్తుంది. ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం సరి కానంత వరకు లేట్ అవుతుంది గర్భం రావడం. అందుకని చూపించుకోండి, సరేనా? ఓకే ఓకే. సో మీరు హలో అండ్ మీరు ఒకసారి సో మన డాక్టర్ దగ్గరికి కనుక సంప్రదించారంటే సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయండి. తప్పకుండా చూపించుకోండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు కదా అమ్మా. సో సో మనం కంటిన్యూ చేద్దామండి. లైక్ సో మనం ఇందాక అనుకున్నాం, ఆలోచన ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఒకటి, అట్లనే మన నమ్మకాలు ఉంటుంది, మన బిలీఫ్స్ అంటాం. నమ్మకం అంటే ఒక విషయం ఇట్లా జరుగుతుంది అని మనం దాన్ని గట్టిగా ఫీల్ అవుతాం. ఓకే, సో ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక పూలమాలలో దారం ఉండబట్టే పూలమాల ఉంటుంది. అంటే అటువంటిది అంత ఇంపార్టెంట్ ఈ బిలీఫ్ అనేది. మనం ఒక పాట రికార్డ్ అయింది అంటే అది ప్లే చేస్తే ఏ పాట రికార్డ్ అయిందో అదే వస్తుంది. అట్లా ఆ బిలీఫ్ అనేది ఆ రికార్డెడ్ ఇన్ఫర్మేషన్, అది అట్లనే యాక్షన్ కి వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి ఏంటంటే సమాజంలో చాలా నమ్మకాలు ఉంటాయి. సో సమాజం ఒకటి ఏంటంటే అది అబ్జర్వేషన్ చాలా కరెక్ట్ గా ఉంటుంది, కాకపోతే దాన్ని అన్వయించుకోవడంలో కొంచెం డిఫరెన్స్. ఓకే, సో మనం ఇప్పుడు కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రోజా, రంగనాయకల్పేట నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, రోజా గారు మేడం గారితో మాట్లాడండి. ఓకే, మాట్లాడండి. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నాకు మ్యారేజ్ అయ్యి 5 months అయింది మేడం. హలో, చెప్పండి అమ్మా. 3 months లో ప్రెగ్నెంట్ అని తెలిసింది. అయితే ట్విన్స్ అన్నారు. అయితే తర్వాత ఒక 2 months 1.5 months అయ్యేసరికి గ్రోత్ సరిగా లేదని చెప్పారు. డిఎన్సీ అయింది మేడం. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉంటుంది అంటే దీని వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? లేదు, మీరు ఏంటంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఇవ్వండి. కాకపోతే ఈ ఫస్ట్ 3 months లో ఏమైనా మెడిసిన్స్ వాడి గర్భం రాలేదు కదా, అదంతటి కదా వచ్చిందా? అదే వచ్చింది మేడం. అయితే మేడం ఫస్ట్ లో చూపించినప్పుడు ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ చేశారు. తర్వాత నెక్స్ట్ చెకప్ వెళ్ళినప్పుడు ఇట్లా గ్రోత్ అవ్వట్లేదు అని చెప్పేసరికి డిఎన్సీ చేశారు మేడం. ఓకే, 1.5 months అయింది డిఎన్సీ కదా. ఇంకా కొంచెం గ్యాప్ ఇవ్వండి మా, ఇంకొక 3-4 months. ఈ లోపల మీరు ఏం చేయాలంటే ఈ ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ ఉంటుంది, మేడంని అడిగి పెట్టించేసుకోవచ్చు. తర్వాత మీ డయట్, ఎక్సర్సైజ్ కొంచెం చేయండి, వెయిట్ పెరగకూడదు, హిమోగ్లోబిన్ కరెక్ట్ గా ఉండాలి. సో ఇటువంటిది సలహా తీసుకొని కొన్ని మేడంని అడిగే హార్మోన్ టెస్ట్ కొంచెం ముందుగానే చేసుకొని తర్వాత మీ ఆయన కణాలు టెస్ట్ కూడా చేసుకుంటే అన్ని బాగుందంటే మళ్ళీ అప్పుడు ప్రెగ్నెన్సీకి పోతే బాగుంటది మా. సో గ్యాప్ ఇవ్వడం మాత్రం కాదు, మనం డయట్, విటమిన్స్ తీసుకోవడం, కొన్ని చెక్ చేసుకొని అన్ని బాగుందని చూసుకొని అప్పుడు పోతే ఖచ్చితంగా బాగుంటది. అలాగే మేడం. అయితే ఫస్ట్ 15 days విటమిన్స్ రాశారు, అది యూజ్ చేసాం మేడం. ఇప్పుడు మళ్ళీ
డేట్ అయితే వచ్చేసింది 1 month కి. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, మళ్ళీ చెకప్స్ అలా చేసుకోవాలి అమ్మా, చేసుకోవాలి. సరేనా? చేసుకొని విటమిన్స్ తీసుకోవాలి, అన్ని చెక్ చేసుకోవాలి. సరేనా? ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఓకే డాక్టర్ గారు, మనం ఇంకొన్ని విషయాలు చర్చించుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఓకే, ఇప్పుడు హెల్త్ లైన్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, IUI విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు IUI పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భంలో సుఖమం చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సెమీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. యాడ్ బ్రాడ్బ్యాండ్ ఇప్పుడైంది యాడ్ ఫైబర్ నెట్. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 15 MBPS కేవలం 999 రూపాయలకి. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం, కేవలం అద్భుతమైన వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో 2301999 కి కాల్ చేయండి, లేదా యాడ్ ప్యాస్ ని 56767 కి SMS చేయండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారు. అండ్ సో డాక్టర్, మనం ఇప్పుడు ఒక కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాము. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. ఎవరు మాట్లాడుతున్నారండి? నా పేరు కృష్ణ అండి. కృష్ణ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను గూడూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, సో డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి మేడం. నమస్తే మేడం. మేడం, యాక్చువల్లీ మా మిసెస్ కి మేము లాస్ట్ మంత్ 30th అంటే 25 days అట్లా అవుతుంది డేట్ వచ్చి. మేము నైట్ అంటే యాక్చువల్లీ మా బాబు ఉన్నా 10 months బాబు. అంటే నైట్ కలిసి ఉన్నాం మేడం. అది నైట్ కలిసాము. అయితే ఏమన్నా అట్లా ప్రెగ్నెంట్ రాకుండా ఏమన్నా చేయాలా ఏంటి అని అది ఫోన్ చేశాను. అవునా, దానికి మెడిసిన్స్ ఉంటాయండి. ఇది ఏంటంటే అది ఏదైనా డాక్టర్ని పర్సనల్గా అడిగితే దానికి వెంటనే మీరు 24 hours లోపల కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే రాసిస్తారా, అది తీసుకోవచ్చండి. అంటే మేడం అది అంటారు కదా, ఇప్పుడు 12th నుంచి 16th లోపల లేదు, ఒక్కొక్కసారి ఎనీ టైం కూడా అది కావచ్చు. అందుకని మీరు అది చేసుకోవడం బెటర్. కన్సల్ట్ ఉంటుందండి, అది మీరు అడిగితే, ఎందుకంటే దానికి కొన్ని ఇదంతా చెప్పాలి. అందుకని మీరు డాక్టర్ని పర్సనల్ గా కనుక్కొని అప్పుడు మీరు తీసుకోండి. ఓకే కృష్ణ గారు, ఓకే, సో మీరు పర్సనల్ గా డాక్టర్ గారిని ఒకసారి కలవండి. వితిన్ 24 hours అయితే బాగా ఎఫెక్ట్ ఉంటుంది, లేదంటే 48 hours అయినా. ఓకేనా అండి? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అట్లా ఉండే డాక్టర్ని మీట్ అవ్వండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మీరు ఆలోచన విధానం గురించి చెప్పారు, అండ్ అలాగే నమ్మకం గురించి కూడా చెప్తూ ఉన్నారు. అవును, నమ్మకం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇది మనం ఏది అనుకున్నామో, ఇప్పుడు ఒక బ్లూ గ్లాస్ వేసుకుంటేమో, బ్లూ అద్దాలు వేసుకుంటే బ్లూగానే కనిపిస్తుంది. అది తీసేసి మామూలు అయితే మామూలు కలర్ తెలుస్తుంది. ఇప్పుడు సమాజంలో చాలా విషయాలు ఏంటంటే, సమాజం చాలా కాలంగా ఈ విషయాన్ని గమనిస్తుంది. అబ్జర్వేషన్ చాలా కరెక్ట్ గా ఉంటుంది, కానీ అన్వయించుకోవడంలోనే కొన్నిసార్లు ఏమవుతుంది,
వేరేగా అన్వయించుకుంటారు. అది చాలా మంది అట్లనే చెప్పడం వల్ల సమాజంలో అది ఒక అపోహంగా అయిపోతుంది. సో ఈ పిల్లలు లేకుండా ఉండే దాంట్లో కూడా కొన్ని అపోహలు ఉంటాయి. అది చూస్తాము, అంతలో కాల్ తీసుకుంటాము. ఓకే. హలో హలో నమస్కారం అండి. హలో నమస్తే. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? మేము నాయుడుపేట నుంచి. మీ పేరండి? మా భారతి. ఓకే, భారతి గారు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. అమ్మా చెప్పమ్మా. మేడం నాకు పీరియడ్స్ 2 నెలలకి 3 నెలలకి అలా వస్తుంది, అందుకని ఏం ప్రాబ్లము? అది కదా, మీ ఏజ్ ఎంత, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉన్నారా? కాల్ కట్టేసిందండి. ఓకే, సో బెటర్ లైక్ నెక్స్ట్ టైం. ఓకే, సో మీరు నమ్మకం గురించి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అదే, సో దీంట్లో చెప్పాను కదా, సమాజంలో అట్లా కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఒకటేంటంటే ఒక సంవత్సరంలో పెళ్ళి 1 సంవత్సరంలో ప్రెగ్నెన్సీ వస్తే వచ్చినట్టు, లేకపోతే రావడం చాలా కష్టం అనేది. సో దీంట్లో నిజం ఏంటంటే మామూలుగా ఒక 100 మందికి పెళ్ళి అయితే 80 మెంబర్స్ కి 1 year లో వచ్చేస్తుంది.